హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి సత్యనారాయణ స్వామి ప్రసాదం గోధుమ రవ్వది. ముందుగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి రైట్గా ఎచ్చబడిన తర్వాత జీడిపప్పు, వేసి బాగా వేయించాలి. దానిలోనే ఒక ఇలాచీ పొడి వేయాలి. వేసి బాగా వేయించాలి. తీసుకుంటున్నాను, బాగా వేగిపోయినాయి. ఒకప్పుడు తీసుకుంటున్నాను. దీనిలోనే 1 కప్పు గోధుమ రవ్వ, దీన్నే బెంసి రవ్వ అని కూడా అంటారు. బాగా వేయించాలి. బ్రౌనిష్ కలర్లో వచ్చేట్టు వేయించాలండి. మంచి వాసన వస్తుంది, సువాసన వస్తుంది, మంచి వాసన వేగేటప్పుడు. కొద్ది టైం పడుతుంది వేగడానికి, 10 minutes ఓపిక కావాలి దీనికి చేయాలంటే. పక్కన పొయ్యి మీద మందపాటి గిన్నెలో 4 cups నీళ్ళు. ఇది వేగేలోపు ఇట్లా నీళ్ళు మరిగించుకున్నాం. 1 cup రవ్వకి 4 cups నీళ్ళు. ఈలోపు ఇక్కడ ఇది వేగిపోతూ ఉంటుంది. రవ్వ బాగా వేగింది, మంచి వాసన వస్తుంది. తీసి పక్కన పెట్టుకుందాం. ఆ నీళ్ళు మరిగాయి. ఈలోపు ఆ నీళ్ళల్లో ఇది వేసేస్తున్నాను రవ్వ. రవ్వ బాగా తిప్పాలండి. తిప్పి బాగా ఉడికించాలి 10 minutes. ఉడకాలి, బాగా ఉడకాలి. అప్పుడే మంచి టేస్ట్ బాగుంటుంది ప్రసాదం. మూత పెట్టి తీసానండి. 10 minutes అయింది. అయిన తర్వాత ఈ విధంగా వచ్చింది ప్రసాదం. ఇలా జావుగా ఉంటేనే బాగుంటుంది. 1 cup పంచదార, 1 cup రవ్వకి 1 cup పంచదార, 1/4 cup బెల్లము. పంచదార పాకం రావాలి. వేడిగా ఉంది కాబట్టి ఎంబడే వచ్చేస్తుంది పాకం. పంచదార కరిగిపోయింది. పంచదార పాకం కరిగిపోయిందండి. బాగా వచ్చింది. ఇప్పుడు 1/4 cup బెల్లం వేసుకుందాం. బెల్లం వేసుకొని అది కూడా కరిగించాలి. బెల్లం వేస్తే కలర్ చేంజ్ అవుతుంది, బాగుంటుందండి. నెయ్యి, వేయించిన జీడిపప్పు, ఇలాచీ పొడి. అయిపోయిందండి ప్రసాదం. నాకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.